తెలుగు పెట్రోలర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం టూరింగ్ రివ్యూ చేయబోతున్న బండి వచ్చేసి డామినర్ 250. యాజ్ యూ కెన్ సీ సెక్సీ స్టన్నింగ్ రెడ్ కలర్. అంటే చూడటానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరే చూడవచ్చు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది లైక్ బాగుందనే వస్తుంది, ఎందుకంటే అంత బాగుంది కాబట్టి. ఎక్కువైందని నాకు తెలుసు, కానీ పొగడగా తప్పదు ఈ బండిని. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఈ అమేజింగ్ బండిని నడిపి టూరింగ్కి పనికి వస్తుందా లేదా అని చెప్పేస్తాను. ఫైనల్ దాకా వెయిట్ చేయండి. ఈ బండి టూరింగ్కి వస్తుందా రాదా అని మాత్రం మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. సో లెట్స్ స్టార్ట్ ద బైక్. ఫస్ట్ థింగ్ మనం ఈ బండి ఎక్కిన వెంటనే గమనించేది ఎర్గనామిక్స్. కంప్లీట్ అప్రైట్. నేను ఒక సోఫాలో కానీ ఒక చైర్లో కానీ కూర్చున్నాను. నా స్పైన్ మొత్తం స్ట్రైట్ ఉంది అండ్ చేతులకి ఈజీగా హ్యాండిల్ బార్ అందుతుంది. అండ్ నా లెగ్స్ ఫార్వర్డ్ సెట్, అంటే కంప్లీట్ ముందుకు కూర్చున్నాను. సో ఇది టూరింగ్కి చాలా కంఫర్టబుల్ పొజిషన్. మనం ఫస్ట్ టూరింగ్ అన్న వెంటనే మనకి ఇంజన్ ఎక్కడ ఆగిపోకూడదు. సో యాజ్ యూ నో బజాజ్ ఇంజన్, సో మనకి ఇంజన్ ఎక్కడ ఆగిపోదు. అంటే చాలా స్ట్రాంగ్ ఇంజన్, ఫుల్లీ రిఫైన్డ్ ఇంజన్. మనకి ఆ డోకానే లేదు. కొంచెం మందికి డౌట్ ఉంటుంది బజాజ్ ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన 250cc ఇంజన్ అని. కానీ చాలామంది తెలియదు ఏంటంటే కేటీఎం అండ్ బజాజ్ రెండు సేమ్ కైండ్ ఆఫ్ ఇంజన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ కేటీఎంలో డ్యూక్ 250 చాలా ఇయర్స్ నుంచి ఉంది. సో ఆ రిఫైన్మెంటే మనం ఇక్కడ చూడొచ్చు. దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ చూడవచ్చు, బికాజ్ ఇది బజాజ్ ఇంజన్ కాబట్టి మనకి రిఫైన్మెంట్ అనేది టాప్ క్లాస్లో ఉంటుంది. మనం అందులో బాధపడే విషయమే లేదు. మనం సీటింగ్ గురించి మాట్లాడినప్పుడు జస్ట్ ఏ సెకండ్ నేను ఎక్కడ ఆపి చెప్తాను. నేనైతే ఈ బండి మీద కంటిన్యూస్గా 300 కిలోమీటర్స్ 400 కిలోమీటర్స్ చేసి వచ్చి ఇప్పుడున్న సీట్తో. బట్ ఇంకా ఎక్కువ అంటే బియాండ్ 600 800 చేయాలి అంటే మనకి ఇంకొంచెం ఫమ్ సీట్ కావాలి. ఒక 1 సెంటీమీటర్ హైట్లో మనం జెల్ సీట్ కానీ కుషన్ సీట్ కానీ పెట్టిస్తే మనం ఎన్ని కిలోమీటర్స్ అంటే అన్ని కిలోమీటర్స్ చేయొచ్చు ఈ బండి మీద. ఒకసారి మీకు ఆపి బండి సీటింగ్ చూపెడతాను. జస్ట్ ఏ సెకండ్. యా, స్టాప్. పర్ఫెక్ట్. యాజ్ యూ కెన్ సీ ఇది స్ప్లిట్ సీట్ సెటప్. అండ్ రైడర్కి అయితే సీట్ చాలా వైడ్ ఉంది. లైక్ టూరింగ్లో మనకి ఇలాంటి సీట్ ఉంటే దీనికంటే కావాల్సింది ఏం లేదు. అండ్ పిల్లని కూడా సీట్ అయితే వైడ్ వచ్చింది. నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే కొంచెం కుషన్ పెట్టించుకోవడం బెటర్ అని. ఎందుకంటే లాంగ్ రైడ్స్కి ఇది ఒక 200 కిలోమీటర్స్ తర్వాత అయితే బట్ పెయిన్ రావడం స్టార్ట్ చేస్తుంది. సో మనం కుషన్ పెట్టేస్తే ఏమవుతుందంటే ఆ పెయిన్ అనేది రాదు, మనం ఈజీగా ముందుకెళ్ళొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, లగేజ్. యూ కెన్ సీ ట్యాంక్ అయితే చాలా పెద్దగా ఉంది. మనం ఇక్కడ ట్యాంక్ బ్యాగ్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు, ఎందుకంటే 13.5 లీటర్స్ ట్యాంక్ వచ్చింది. రేంజ్ నేను మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. సో ఈజీగా ఇక్కడ ఒక ట్యాంక్ బ్యాగ్ పడుతుంది. అండ్ డామినర్కి ఏమైతే యాక్సరీస్ ఉన్నాయో అన్నీ దీనికి పడతాయి. డామినర్ అంటే 400కి ఏమైతే యాక్సరీస్ ఉన్నాయో అన్నీ 250కి పడతాయి. లైక్ శాడిల్స్ పెట్టుకోవచ్చు, శాడిల్ ర్యాక్ పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు. సో మనకి లగేజ్ కట్టడంలో మనకి దీంట్లో ప్రాబ్లమే రాదు, ఎందుకంటే మనకి మంచిగా ఇక్కడ శాడిల్ స్టే వచ్చేస్తుంది. సో మనకి ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. మళ్ళీ బండి స్టార్ట్ చేద్దాం. క్రూజింగ్ స్పీడ్ అని నన్ను ఎవరన్నా అడిగితే దీని మీద ఈజీగా 80 to 110 క్రూజ్ చేయొచ్చు. లైక్ 80 to 110 అయితే దీనికి కంఫర్టబుల్ క్రూజింగ్ స్పీడ్ అని నేను చెప్తాను. బికాజ్ ఇండియన్ హైవే కూడా అదే బెస్ట్. అండ్ నాకు 80 to 110 అంటే 80 దగ్గర అయితే నాకు విండ్ బ్లాస్ట్ అంత లేదు. సో మీరు ఆఫ్టర్ మార్కెట్ వైజర్కి వెళ్ళే పని లేదు. అండ్ 80 దగ్గర కానీ మనం క్రూజ్ చేస్తే బండి కూడా పర్ఫార్మెన్స్ అంటే మైలేజ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మైలేజ్ ఎక్కువ ఇస్తుంది బండి. మనం కనుక ఒకవేళ 80 and 100 మధ్యలో వెళ్తే, ఒకవేళ బియాండ్ 100 వెళ్తే మాత్రం విండ్ బ్లాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. సో మనం ఆఫ్టర్ మార్కెట్ వైజర్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ వైబ్రేషన్, జస్ట్ ఏ సెకండ్. నేను రెడ్ లైన్ దగ్గరికి తీసుకెళ్ళిన మినిమల్ వైబ్రేషన్, అంటే నాకు అంత వైబ్రేషన్సే లేవు. లైక్ కొంచెం హ్యాండిల్ బార్ దగ్గర ఉన్నాయి, కొంచెం ఫుట్ ప్యాక్ దగ్గర ఉంది. సీట్ దగ్గర అయితే జీరో వైబ్రేషన్. అండ్ టూరింగ్లో మనకి ఫస్ట్ థింగ్ కావాల్సింది బండి స్టేబుల్ ఉండాలి. అండ్ ఈ బండి ఎంత స్టేబుల్ ఉందంటే అంత స్టేబుల్ ఉంది బాస్. అంటే రోడ్డు మీద అతుక్కొని వెళ్ళినట్టు ఉంటుంది. అసలు ఏమంటారు, ఫ్లోటింగ్ కానీ అలాంటి ఇష్యూస్ ఏం లేవు. వెయిట్ వల్ల కానీ ఏమో తెలియదు, కానీ ఈ బండి మాత్రం సూపర్ స్టేబుల్ ఉంది హైవే మీద. అంటే మనం ఎలా అంటే అలా నడపొచ్చు ఇంకా ఈ ఇంజన్తో, అంత స్టేబుల్ ఉంది. అండ్ సస్పెన్షన్, దీని సస్పెన్షన్ అయితే చాలా స్మూతర్ సైడ్ ఉంది. మనకి టూరింగ్కి కావాల్సింది అదే, ఎందుకంటే ఒకవేళ బ్యాడ్ రోడ్స్ వచ్చినా ఏం రోడ్స్ వచ్చినా ఈజీగా సోక్ చేసుకుంటుంది.
ఈజీగా అంటే ఈజీగా సోక్ చేసుకుంటుంది బండి. సో ఈ సస్పెన్షన్ టూరింగ్కి చాలా అంటే చాలా బెటర్. నార్మల్గా బండిలో ఏమవుతుందంటే ముందు సస్పెన్షన్ హార్డ్ ఉంటే వెనక సస్పెన్షన్ స్మూత్, అలా వైస్ వర్సా ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ బండిలో ఏదైతే ఉందో దానికి 2 సస్పెన్షన్ చాలా స్మూత్ ఉన్నాయి, లైక్ బటర్ స్మూత్ ఉన్నాయి. నేను ఎంత బ్యాడ్ రోడ్లో వెళ్ళినా నాకైతే అంత ఫీల్ రావట్లేదు, మొత్తం సోక్ చేసేసుకుంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ నాకు ఎక్కడ అంటే ఎక్కడ అంత ఏమంటారు ఆబ్జెక్షన్ రాలేదు. ఇంతవరకు అయితే నేను 2 days నుంచి నడుపుతున్నాను, ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చినా ఎంత పెద్ద పాటోలు వచ్చినా దీని గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల నాకు ఎక్కడ బండి అయితే కింద టచ్ కాలేదు. 167 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, 167 या 157, నేను కరెక్ట్ చేస్తాను ఒకవేళ తప్పైతే. 157 or 167 గ్రౌండ్ క్లియరెన్స్ దొరుకుతుంది మనకి ఈ బండిలో. సో ఆ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల నాకైతే బండి ఎక్కడ అంటే ఎక్కడ కింద టచ్ కాలేదు. యాజ్ యూ కెన్ సీ ఈ 2 చాలా పెద్ద స్పీడ్ బ్రేకర్, ఈజీగా అంటే ఈజీగా వెళ్ళిపోయింది. అండ్ రేంజ్ విషయానికి వచ్చేసరికి 13 liters మ్యాసివ్ ట్యాంక్, 13 liters 250లో అంటే చాలా గ్రేట్ న్యూస్. అండ్ ఈ రేంజ్తో మనం కానీ ఎకోలో అంటే 80-100 మధ్యలో వెళ్తే ఈజీగా మనకి 500 to 520 మైలేజ్ అయితే రేంజ్ అయితే వస్తుంది. ఒకవేళ మనం కానీ అగ్రెసివ్ టూరింగ్ అంటే రెడ్ లైన్ దగ్గర ఎపో 7000-8000 RPM కానీ ఒకవేళ వెళ్తే మనకు మాత్రం రేంజ్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే రెడ్ లైన్ దగ్గర వెళ్తున్నాం కాబట్టి. కానీ అప్పుడు కూడా మనకి మినిమం 440 నుంచి 460 రేంజ్ అయితే వస్తుంది, అది క్లెయిమ్డ్ రేంజ్. సో మనకి అది కూడా బెస్ట్. కానీ మనం నార్మల్గా రెడ్ లైన్ దగ్గర అయితే టూరింగ్ చేయము, మ్యాక్స్ టూరింగ్ మనం చేసేది ఎకోలో. సో 520 నుంచి 540 దాకా అయితే మనకి పక్కా రేంజ్ వచ్చేస్తుంది, అందులో డోకానే లేదు. ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి ఇది టూరింగ్కి పనికొస్తుందా? నేను దీన్ని 100% టూరింగ్ పనికొస్తుంది అని చెప్తాను. ఎందుకంటే దీని స్మూతర్ సస్పెన్షన్ ఏదైతే ఉందో హైవేస్ని ఈజీగా అంటే ఈజీగా సోక్ చేసేసుకుంటుంది, మనకు అందులో ప్రాబ్లం ఉండదు. హైవేస్ అంటే ఈజీగా హైవేస్ని అన్నిటిని సోక్ చేసుకుంటుంది. ఇంజన్ రిఫైన్మెంట్ కూడా సూపర్ ఉంటుంది, బికాజ్ ఇది బజాజ్ ఇంజన్ కాబట్టి మనకి హైవే మధ్యలో ఇంజన్కి ఏమన్నా వచ్చి అయిపోతామా అని ప్రాబ్లమే లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ట్యూబ్లెస్ టైర్స్, సో పంచర్ అయిన హైవే మీద మనకి అంత ప్రాబ్లం ఉండదు, ఈజీగా పంచర్ షాప్ దొరికేస్తుంది. చాలా అంటే చాలా రేంజ్ ఒక ప్లస్ పాయింట్. ఇలా అన్ని ప్లస్ పాయింట్స్ కలుపుకుంటే మనకి ఇది పర్ఫెక్ట్ టూరింగ్ బైక్ అని కూడా చెప్పొచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతే టూరింగ్ రివ్యూకి. డోంట్ ఫర్గెట్ టు చెక్ మై సిటీ రివ్యూ, డీటెయిల్ రివ్యూ అండ్ 0 to 100 రివ్యూ. అవి కూడా పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేస్తే వెళ్ళి చూడండి, లైక్ బండి మీద పూర్తి నాలెడ్జ్ వస్తుంది డీటెయిల్ రివ్యూ చూస్తే. సో గో హెడ్ అండ్ చెక్ ఇట్, అండ్ యూ నో దట్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ వెన్ ఐ పోస్ట్ ఏ వీడియో. ఇట్లు మీ తెలుగు పెట్రోల్ సైనింగ్ ఆఫ్. బాయ్.